హాయ్ ఫ్రెండ్స్, అంతా బాగున్నారా? ఈ రంజాన్ రెండో రోజు మాకిచ్చిన భోజనము అంటే ఇది మేము నైట్ 1 గంటప్పుడు చేసినాం కూరాకు. అంటే అప్పటికి రెండో రోజు అయిపోయింది. అది కొంచెం మార్చి పెట్టేసిన. ఇది మాకిచ్చింది రెండో రోజు భోజనం మక్రోని. అది అతాయఫ్ అని చెప్పి దాని మీద పిస్తా పప్పు వేసినారు. అదే ఇచ్చినారు. తర్వాత ఇంటూ ఇచ్చారు. అది షుర్బా ఇచ్చారు. ఇంకొకటి ఇంట్లో చేసిన కేక్ ఇచ్చారు. అది డక్కోసు. ఆ మక్రోని కింద బౌల్లో మటన్ గ్రేవీ చేసి దాంట్లో ఎండిపోయిన మాదిరి కుబ్బుసు వస్తుంది, అది వేసి ఇచ్చినారు. అది చికెన్ మర్చి పులుసు అనమాట. మీకు తెలియదు ఏమన్నా తెలుసు అది. అది ఈరోజు ఇచ్చింది మధ్యాహ్నం, అదే సాయంత్రం ఇచ్చింది. ఇప్పుడు చూపించేది ఇది మటుకు సాయంత్రం ఎక్కువ తినలా, మేము కొద్దిగా తినేసినాము. అది ఇప్పుడు నైట్ మేము తినేటప్పటికి 1:30, 1:45 అయింది. ఇది అప్పుడు అనమాట. ఇది మా ఫ్రెండు వాళ్ళ ఇంట్లో పని మనిషి అడుగుంటే ఒక చిన్నది ఇచ్చింది, ఒక 3/4 కేజీ అయిన మటను. అది మేము చేసినాం నైట్ 2 గంటల సేపు ఉడకబెట్టినాం. అబ్బా భలే వచ్చింది. ఇంత కూర మటుకు అయితే కొంచెం కారం ఉన్నది. మిరప్పొడి 2 స్పూన్లు వేసిన, స్పూన్తో కారం ఉండాలని చెప్పి. మళ్ళీ ఒక 4 పచ్చిమిరపకాయలు వేసిన, అంటే అవి సన్నగా కట్ చేయలేదులే, అట్నే పొడుగ్గా వేసేసినాము. సూపర్గా కుదిరిందబ్బా. ఆ మూలకంకాడ అట్టే ఉంది. ఇంకా అది రేపేలే, అంటే మూడో రోజు, అంటే శుక్రవారం. రంజాన్ మూడో రోజు శుక్రవారం అది. ఇప్పుడు ఆల్రెడీ శుక్రవారంలోకి చేరిక అయిపోయింది అది. ఈరోజు చికెన్ అంతా మిగిలిపోయింది, తినలా. అప్పుడు ఎవరికి పెడదాం చెప్ప. మేము తినే సమయం ఇప్పుడు 2 అవుతుంది.